నుంచి సంపాదన వైపు గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా బీజేపీ కిసాన్ మోర్చా విబిజి రామ్జీ కోవూరు గుమ్మలదిబ్బ ఎస్సీ కాలనీలో గల రామాలయం దగ్గర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విబిజి రామ్జీ ఉపాధి హామీ పథకం గురించి జరిగిన కార్యక్రమంలో కిసాన్ మోర్చా విభాగం రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ముఖ్య అతిథులుగా విచ్చేయటం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సంక్షేమం నుంచి సంపాదన వైపు గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ముందుకు పోవాలని, రైతే రారాజు, వ్యవసాయాన్ని బతికించుకుందాం, మళ్లీ సస్యశ్యామలంగా పాడి పంటలు ఉండాలని, గ్రామాలు అభివృద్ధిలో ఉండాలని తెలియచేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం మనేగ్రా కాంగ్రెస్ వారు ప్రచారం చేసినట్లు తీసివేయబడలేదు. అంతకు మించి పారదర్శకమైన విబిజి రామ్జీ అనే పేరును పునరుద్ధరించబడింది అని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నికంటి సీనయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వినయ్ నారాయణ, నాగరాజు, శరత్ కుమార్, జిల్లా అధ్యక్షులు తిరకాల మోహన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు హర్షవర్ధన్, గాదిరాజు, చక్రవర్తి, మండల అధ్యక్షులు నెల్లూరి రమణారెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మర్రిబోయిన అనిత, జిల్లా ఎస్టీ మోర్చా కత్తిమణి, బీజేపీ సీనియర్ నాయకులు మునిరత్నం నాయుడు, బీజేపీ కోవూరు మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు, మండల నాయకులు, క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గుమ్మలదిబ్బ నియోజకవర్గ ప్రజలు పాల్గొనడం జరిగింది. గిట్టుబాటు ధర వస్తుందా? రావటం లేదు. రైతు పరిస్థితి ఏంటంటే భూసారవంతమైన భూమి నశించిపోయింది. వాళ్ళ భూములు పాడైపోయినాయి. వాళ్ళ గతంలో 4 బస్తాల యూరియా వేస్తే సరిపోయే భూమి ఇవాళ 4 బస్తాల నుంచి 40 బస్తాలు వేసే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ ఎందుకంటే దిగుబడి తగ్గింది, పంట దిగుబడి లేదు, రేటు లేదు. మరి ఈ రేటు కోసం వచ్చిన పంటని పండించాలంటే మన భూమిని మనమే పాడు చేసుకున్నాం మనం ఇవాళ. ఎందుకంటే సారవంతమైన భూములు ఇవాళ నశించిపోయినాయి. భూములు బాగు చేసుకునే పరిస్థితి మనం లేవు. ఇవాళ మనం నిజంగా ఆలోచన చేస్తాం. గ్రామాల్లో కూడా ఇవాళ వ్యవసాయం చేసుకునే మనం కూడా 10 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళము. మనం ఒక ఆవును, ఒక గేదెను పెంచుకునే పరిస్థితి వాళ్ళు లేదు. ఇవాళ ఏంటంటే వీళ్ళలో పనోళ్ళు లేరు కదా అనే ఆలోచనలో మనం ఉన్నాం. ఇవాళ ఈ 100 ఎకరాల వ్యవసాయం చేస్తే రైతు కూడా ఆలోచన చేస్తాడు, లీటర్ పాలు కొట్లో కొనుక్కుందామని ఆలోచన చేస్తాడు. ఇవాళ వాడి పరిస్థితి ఆ రకంగా ఉంటుంది. ఒక రైతు 1 లీటర్ పాలు కొనుక్కోవటమే కాదు, ఇంతకుముందు నా చిన్నప్పుడు మనం అందరం కూడా బియ్యాన్ని మిల్లు దగ్గరికి వెళ్ళి ఒడ్లు ఆడించుకొని వచ్చేవాళ్ళం. ఎందుకంటే ఒక బస్తా ఒడ్లు ఆడించుకుంటే 15 రోజులు, లేకపోతే మనకు ఉండే పాలేర్లు గీలేర్లు తింటే 2-3 బస్తాలు ఆడించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ 10 కిలోలు బియ్యం తెస్తే పురుగు పడుతుందని మన ఇంట్లో మన అమ్మ, మన ఆవిడ చెబుతుంది. దానికి కారణం మన రైతులు. మనం పండించిన పంట మనమే తింటలేదు. మనం వ్యవసాయ క్షేత్రంలో ఉన్నప్పుడు కూడా ఒక ఆవును పెంచుకుందామనే ఆలోచన లేదు. మన చేలల్లో పేడ దెబ్బతోలి ఎన్నేళ్ళు అయిందంట నేను. మనకి ఎన్నేళ్ళైంది మనం వ్యవసాయం చేస్తున్నాం ఇంకా. ఎందుకంటే ఈ వృత్తిని మానుకోలేము మనము. ఈ వృత్తిని నమ్ముకున్నాం మనము. నమ్ముకొని ఈ వృత్తిలోంచే ఉంటున్నాం మనము. కానీ ఈ వ్యవసాయాన్ని, దీన్ని బతికించాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నదన్న విషయం గుర్తుంచుకోండి అంట నేను. మనం ఏమనుకుంటామంటే గ్రామాల్లో మనం కష్టపడ్డాం, రాత్రింబళ్ళు రేయింబళ్ళు శ్రమపడి కష్టపడి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఏ రోజు తిన్నామో ఏ రోజు తినలేదో మనకు తెలియదు. మన పిల్లల్ని చదివించుకొని అమెరికా పంపించారు చాలామంది గ్రామాల్లో. ఇవాళ ఇంకా మన ఊళ్ళో ఇంకా ఇల్లు కనపడుతున్నాయి. చాలా గ్రామాల్లో పాడుపడిపోయి ఉన్న ఇల్లు. ఎవరు